నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిత్త జయసూర్య నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం గిత్త జయసూర్య మీడియాతో మాట్లాడారు. మాండ్ర శివానందరెడ్డి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు అధికార వైసీపీపై విసుగు చెంది ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని గిత్త జయసూర్య తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో చిన్న భిన్నమైన తర్వాత ఏదైతే వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించిన చరిత్ర ఒక మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి దక్కుతుంది. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి నేను సార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకునే ఘన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది. కాబట్టి ఆయన రాష్ట్రంలో ఏమి చేసినా కానీ ఏమీ లేదు. ఇక్కడే నందికొట్కూరు నియోజకవర్గం తీసుకుంటే ఏమిట్లో అభివృద్ధి చెందలేదు. ఆ రోజు ఆయన 2019 ఎలక్షన్లలో వచ్చి నందికొట్కూరును నందనవనంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు 5 సంవత్సరాల్లో నందికొట్కూరుకు ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజు రాలేదు. అంతేకాకుండా పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఆ రోజు 2 చెప్పించి ఇండిపెండెంట్ హౌసెస్ ఇస్తా అని చెప్పేసి ఈ రోజు అవి అన్ని కూడా ఎక్కడో వాగుల దగ్గర, శ్మశానాల దగ్గర కేవలం సెంటున్నర ఇచ్చాడు. అవి పేరుకేమో జిల్లాలో ఎక్కడ కట్టలేనంత నందికొట్కూరు నియోజకవర్గంలో కట్టామని చెప్తున్నారు. కానీ దానిలో కనీసం అంటే 20 మంది కూడా సంసారాలు చేస్తలేదు. ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయాలు లేవు. మౌలిక అవసరాలకు ఏం పడినా వాళ్ళు టౌన్లోకి రావాలంటే దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళకు దూరం అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిత్యావసర ధర వస్తువులు కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, అందరికీ అవకాశాలు రావాలంటే కూడా మనం అందరం కలిసి ఉండాలని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా ఈరోజు